భారతదేశం మీద జరుగుతున్నటువంటి కుట్రకి తానే సూత్రధారిని అన్నటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ నిర్భయంగా ఒప్పుకున్నట్టయింది, నిజాన్ని బయట పెట్టినట్టయింది. ఏదైతే దొంగ మాటలు చెప్తూ భారత ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ సహజ సిద్ధంగా ఎన్నికల సంఘం చేసేటటువంటి కార్యకలాపాల్ని వక్రీకరించి దొంగ ఓట్ల లేకపోతే కొత్త ఓట్ల ఉన్న ఓట్లు తొలగించడం ఇట్లాంటి సహజ సిద్ధమైన ప్రక్రియని ఒక దుర్మార్గంగా చిత్రీకరించి తప్పుడు ప్రచారాలు చేస్తూ యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ యువతరం పట్టించుకోలేదు, వాళ్ళకి అసలు విషయం తెలుసు కాబట్టి. కానీ పదే పదే అబద్ధాలు చెబుతున్నటువంటి అసలు కారణం ఏంటంటే డీప్ స్టేట్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా నడుపుతున్నటువంటి కుట్రలో భాగంగా భారతదేశం పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, నేపాల్లో, పాకిస్తాన్లో, బర్మాలో చేసుకొచ్చినటువంటి తరహాలో యువతరాన్ని రోడ్డు మీదకి తీసుకురావడానికి ఒక కారణం చూపెట్టి దొంగ కారణాలతో వాళ్ళని మోసం చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి సగం బుర్రగాళ్ళని వాడి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జంజీ అంటే కార్పొరేట్ విద్యలకు అలవాటు పడ్డటువంటి సగం బుర్రగాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ సగం బుర్రగాళ్ళు 24 గంటలు టీవీలు లేకపోతే కనుక చేతుల్లో ఉండేటటువంటి ప్లాట్ఫామ్స్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎడిక్ట్ అయ్యి పని తక్కువ ఫలితం ఎక్కువ ఆశిస్తా స్వార్థంతో బ్రతికేస్తున్నటువంటి యువతరాన్ని వాడేసుకుంటూ వాళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా అబద్ధాలను ప్రచారం చేసి వాళ్ళ ద్వారా తమ ఇష్టమైనటువంటి కోరికల్ని దేశాలలో పాలకుల్ని మార్చి దొంగల్ని తీసుకొచ్చి అమెరికా దేశంలో ఉన్నటువంటి డీప్ స్టేట్ వాళ్ళ యొక్క దొంగల్ని, వాళ్ళ మాట వినే యోనస్సు, వాళ్ళ మాట వినేటటువంటి దుర్మార్గులను తీసుకొచ్చి పరిపాలనలో వాళ్ళ చేతికి తీసుకొచ్చేటటువంటి వ్యవహారం ఏదైతే ప్రచండ లాంటోడు లేకపోతే ఓలీ శర్మ లాంటోళ్ళు తీసుకొచ్చి పెట్టేటటువంటి దిక్కుమాలిన ఎత్తులకి డీప్ స్టేట్ ద్వారా కుట్రలు పన్నుతున్నాడు అన్నది స్పష్టమైంది. ఇవాళ దొంగ మాటలు చెప్పుకొచ్చింది. మొన్ననే కర్ణాటక గురించి చెప్పుకొచ్చాడు. కర్ణాటకలో ఇవాటి మాటల్లో కర్ణాటకలో తేడా చేశారు, అక్కడ ఉన్నటువంటి సో నియోజకవర్గంలో తేడా చేశాడు. కర్ణాటకలో మరి ఈయన చెప్పిన 2022-23 తర్వాతనే కాంగ్రెస్ ఎట్టా గెలిచింది. అట్లాగే ఈయన చెప్పిన నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. ఓట్ చోటు జరుగుంటే కాంగ్రెస్ ఎట్టా గెలుస్తుంది అంటే పచ్చి మోసం, పచ్చి దగ. అవన్నీ ఓ పక్కన పబ్లిక్ పెద్దగా స్పందించకపోతే ఇప్పుడు వాగేశాడు, ట్వీట్ చేసుకొచ్చేశాడు. ఏమని? జంజీ ఉద్యమం వచ్చేస్తుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజలు తిరగబడతారు, వాళ్ళకి నేను నాయకత్వం వహిస్తానని. అంటే అర్థమవుతుంది కదా, పచ్చి దగ, భారత ప్రజల్ని మోసం చేసే దేశ ద్రోహం, ఈ దేశానికి ద్రోహం చేయబోతున్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించబోతున్నాడు. ఇప్పటికే రైతుల పేరిట ఉద్యమము, ఖలిస్తానీ ఉద్యమము, మణిపూర్ ఉద్యమము, ఇట్లాంటి జరిగినటువంటి ప్రతి అరాచక ఉద్యమం వెనకాల రాహుల్ గాంధీనే ఉన్నాడు. ఆ రాహుల్ గాంధీ ఇప్పుడు ఏకంగా ఓపెన్ గా ఒప్పేసుకుంటున్నాడు, నేను చెయ్యబోతున్నాను, రెచ్చగొట్టబోతున్నాను అన్నటువంటిది. ఇట్లాంటి దేశద్రోహి ట్రాప్ లో పడకుండా, ఇట్లాంటి దేశద్రోహి మోసంలో బలి కాకుండా దేశాన్ని నాశనం చేయాలని కుట్రని భగ్నం చేయాల్సినటువంటి బాధ్యత నిజమైన యువతరం మీద ఉంది. అట్లాగే ఈ దరిద్రులు పెట్టినటువంటి జడ్జి బ్యాచ్ పేరుతో చేసినటువంటి అరాచకాలలో అన్ని పచ్చి మోసాలే. వాళ్ళని ముందు పెట్టి వెనకాల పార్లమెంటులు తగలబెట్టి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం చేసి చివరికి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు తమ చెప్పు చేతల్లో ఉండేటట్టు చేసుకున్నటువంటి ఏదైతే డీప్ స్టేట్ వాళ్ళ కుట్రలో ఇతను కూడా ఒక పావే. అలా వాళ్ళ చేతుల్లోకి పావులుగా మారి అక్కడ సైన్యాలను కూడా తమ అదుపులో పెట్టుకుని నడిపినటువంటి నాటకాన్ని ఇప్పుడు ఇండియాలో చెయ్యబోతున్నానని నిస్సిగ్గుగా చెప్తున్నాడు. భారతదేశానికి స్వతంత్రం పోరాడి సాధిస్తే తమ పార్టీది, తమ నాయకులది, తమ తాతది, తమ ముత్తాతది అని ప్రచారం చేసుకుని భారత ప్రజల్ని 77 ఏళ్లుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరొక పెద్ద దగ, దేశ ద్రోహం ఈ రోజు జరిగేటటువంటి ప్రయత్నానికి సంబంధించి ఓపెన్ గా చెప్పినటువంటి వేళ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంది.